స్పెర్మ్ ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ వచ్చింది. 7 సంవత్సరాలు పెళ్ళయ్యి ఆయనకి. ఏలినాటి శనిలాగా పట్టు కూర్చుంది. మనం ట్యూబులు క్లీన్ చేసిన తర్వాత ఆ స్పెర్మ్ ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆయనకి ప్రెగ్నెన్సీ వచ్చింది. పొద్దున్నే వీడియో పెట్టాను, చూసే ఉండాలి మీరు. ఉదయం 9 గంటలకు రిలీజ్ చేసి. సో ఇలాగే ఇప్పుడు మనం కూడా అదే ప్రొసీజర్లో ఉన్నాం. మీకు ఆల్రెడీ ట్యూబులు క్లీనింగ్ అయిపోయింది కదా, అందరికీ ట్యూబ్స్ క్లీన్ అయినాయా? ఒకసారి బాగుందని చెప్పాం కదా. అలా బాగుందని చెప్తేనే మనం ఈ ప్రొసీజర్కి వెళ్ళగలం. ఈ స్పెర్మ్ ఇంజెక్షన్ ఐయుఐ అనేది ఎవరికి చేస్తారంటే ట్యూబ్ ఓపెన్ అయి ఉండాలి. దీనికి చేయాలంటే ముందు ఏం కావాలి? ట్యూబ్ ఓపెన్ అయి ఉండాలి. ఖచ్చితంగా ట్యూబులు ఓపెన్గా ఉండాలి. అట్లీస్ట్ ఒక ట్యూబ్ అయినా ఓపెన్ ఉండాలి. 2 ట్యూబులు ఓపెన్ అయితే ఇంకా మంచిది. ఒక ట్యూబ్ ఓపెన్ అయినా కూడా కంపల్సరీ. అలా 2 ట్యూబులు బ్లాక్ అయితే ఈ ఐయుఐ చేయడానికి లేదా స్పెర్మ్ ఇంజెక్షన్ చేయడానికి అవకాశం లేదు. మనం అందుకని ముందు ట్యూబుల్ టెస్ట్ చేస్తాం. హెచ్ఎస్జి, ఎస్ఎస్జి 2 రకాలు ఉంటాయి. మనం ట్యూబుల్ క్లీనింగ్ టెస్ట్ అనేది ఎలా చేస్తామో, ట్యూబుల్ చెక్కింగ్ టెస్ట్ హెచ్ఎస్జి ద్వారా కాదు, ఎస్ఎస్జి ద్వారా చేస్తాం. హెచ్ఎస్జి అనేది బయట చేస్తారు, ట్యూబుల్ పేటెన్సీ టెస్ట్ అంటారు హెచ్ఎస్జి. ఇది ఏమవుద్దంటే బయట చేస్తే డైతో చేస్తారు, చిక్కగా ఉంటుంది డై. కాబట్టి అది ఎక్కించడానికి ప్రయత్నించినప్పుడు పెయిన్ వస్తుంది, అందుకే పెయిన్ఫుల్. ఈ డై కనపడటం కోసం ఎక్స్రే తీస్తారు. ఎక్స్రే తీస్తే ఏమవుతుంది? ఆ ఎక్స్రే రేస్ వల్ల లోపల డ్యామేజ్ జరుగుద్ది. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే పోయే ప్రమాదం ఉంది, ప్రెగ్నెన్సీ రాకుండా చేసే ప్రమాదం ఉంది ఆ ఎక్స్రేస్ వల్ల. అందువల్ల హార్మ్ఫుల్, అది పెయిన్ఫుల్, హార్మ్ఫుల్. ఆ నెల మొత్తం ప్రెగ్నెన్సీ రానివ్వదు, వచ్చినా నిలవనివ్వదు. ఆ డై వల్ల, ఈ ఎక్స్రే వల్ల, రెండింటి వల్ల ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ నెల అనేది ప్రెగ్నెన్సీ ఛాన్స్ మిస్ అవుద్ది. కాబట్టి అది కూడా వేస్ట్ చేయడం ఎందుకని మనం ఎస్ఎస్జి చేస్తాం. ఎస్ఎస్జి అంటే సెలైన్ సల్ఫింగోగ్రఫీ. సెలైన్ ద్వారా ట్యూబుల్ని క్లీన్ చేస్తాం, చెక్ చేస్తాం. ఒకవేళ మనం ఈ సెలైన్ని ట్యూబుల్ లోపలికి ఇంజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ట్యూబులు అనేవి బ్లాక్ అయి ఉన్నాయి అనుకోండి, వెనక తన్నేస్తుంది. ఆ ట్యూబులు అనేవి ఓపెన్గా ఉన్నాయి అనుకోండి, సెలైన్ అనేది ఫ్రీగా లోపలికి వెళ్ళిపోద్ది. అది మన చెక్కింగ్. ఫ్రీగా లోపలికి వెళ్ళిందంటే ట్యూబులు బాగున్నాయని అర్థం. ఫ్రీగా వెళ్ళకుండా వెనక తన్నేసిందంటే ట్యూబులు బ్లాక్ ఉన్నాయని అర్థం. ఆ సెలైన్ ద్వారా చేస్తాం. సెలైన్ అనేది వాటర్ లాంటి మెటీరియల్ కాబట్టి మీకు పెయిన్ ఉండదు, అది లోపలికి ఇంజెక్ట్ చేయటప్పుడు ఈజీగా వెళ్ళిపోద్ది. అలాగే సెలైన్ ద్వారా చేసి ఒకవేళ ఏదన్నా డౌట్ వచ్చి మనం చూడాలంటే స్కాన్ ద్వారా చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ స్కాన్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చూస్తాం. హార్మ్లెస్. సో పెయిన్లెస్, హార్మ్లెస్. ఎస్ఎస్జి పెయిన్లెస్, హార్మ్లెస్. అందుకే ఈ మార్గంలోకి వెళ్తాం. అది కూడా మన దగ్గర 2000తోనే చేసేస్తున్నాం. సో 2000 రూపాయలతో ట్యూబులు క్లీన్ అయిపోతాయి. ట్యూబుల లోపల ఏమన్నా క్రిములు ఉన్నా, వాటి కలేబరాలు ఉన్నా, మడ్డి ఉన్నా, మశానం ఉన్నా మొత్తం వాష్ అయిపోతాయి. చక్కగా ట్యూబులు ఓపెన్ అవుతాయి. వెంట్రుక అంత ఉంటుంది ట్యూబు, దాంట్లో చిన్న నలకున్నా అడ్డం పడిపోద్ది, వీర్యకణాలను వెళ్ళనివ్వదు, దాంతో ప్రెగ్నెన్సీ రాదు. ఇప్పుడు ఇది వాష్ చేయడం వల్ల ఆ ట్యూబులన్నీ క్లీన్ అయిపోతాయి. చక్కగా వీర్యకణం అనేది లోపలికి వెళ్ళడానికి మార్గం ఈజీ అయిపోతుంది. సో ప్రెగ్నెన్సీలు మనకి ట్యూబులు క్లీనింగ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలు చాలామందికి వస్తాయి ఈ 2000 రూపాయలతోనే. 2 లక్షలు పెట్టి ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళకి కూడా రాని ప్రెగ్నెన్సీలు 2000 పెట్టి ట్యూబులు క్లీనింగ్ చేయించుకుంటే న్యాచురల్గా వచ్చినాయి బోల్డ్ మందికి. మన సక్సెస్ వీడియోలు ఎక్కటి హబ్లో ఉన్నాయి, చూడొచ్చు.